ఈ భూమి మనది, ఈ భూమి మీద మనం పుట్టాము అని దేవుడు పుట్టించిన మానవుడు ఏం చేశాడు? యుద్ధానికి కూడా సిద్ధము అన్నాడు. నిజంగానే యుద్ధానికి కూడా సిద్ధమన్న మానవుడు ఎంత గొప్పవాడో చూడాలి మనం. గాంధీ తాత, నెహ్రూ అయినా, మరి ఎంతోమంది, అబ్దుల్ కలాం అయినా కూడా ఎంతో త్యాగము చేశారు. భూమికి త్యాగము, మంచితనము సంపాదించుకున్నారనమాట. సంపాదించుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం రాజ్యానికి వెళ్తాడు. మొన్న ఒక పాస్టర్ గారు నిద్రించారు. ఆ నిద్ర, ఆ మరణం కూడా భయంకరమైనదే. కానీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అది తప్పు అయిన మాట మాట్లాడితే శిక్ష దేవుడైతే ఊరుకోడు. పైన ఉండవాడు ఒకడు చూస్తున్నాడు. దేశం కొరకు కొందరు చనిపోతే సేవ కొరకు కొందరు చనిపోతారు. దేశం కొరకు కొందరు ప్రాణాలు పెడితే సేవ కొరకు కూడా కొందరు ప్రాణాలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మానవుడిలో విషమైన శవము నిలిచి ఉంది. మానవుడు ఒకరిది ఒకరు ఎదుగుదల చూడలేడు. వాడు వెదిగింది, వాడు తిన్నది, వాడు తాగింది, వాడు మిద్దెలు కట్టింది, వాడు మేడలు కట్టింది, వాడు సంపాదన వాడే చూసుకుంటాడు. కానీ ఎదురువాడు మంచితనం ఎవరు చూడలేడు. కాబట్టి దేవుడి చిత్తంలో మరణించిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. మరణించిన వారికి ఏ అపాయము కూడా రాదు. మరణిస్తే ఆయన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద కన్నా దేవుడి దగ్గర మేలు కదా. భూమి కన్నా ఉండే కన్నా దేవుడి దగ్గర ఉండటము చాలా మేలు. ఈ భూమి మీద ఈ పాపము అయిన లోకంలో తిరిగే కాడ దేవుడు తీసుకెళ్ళిన స్థలంలో నుంచి వెళ్ళిపోతే మనము ఇంకా అక్కడ హాయిగా ఉండొచ్చు. సేవకులు కూడా నిద్రించారు. నిద్ర కూడా భలే భయంకరమైనది. జరిగినా కూడా ఆయన ఆత్మశాంతి ఎక్కడ ఉందంటే యేసు ప్రభు దగ్గర పరలోకంలో ఉంటుంది. అది అక్కడ ఉండాల్సింది కావాలి, కానీ భూమి మీదది కాదు. భూమి మీద సంపాదన కాదు, భూమి మీద సొమ్ము కాదు, భూమి మీద బంగారం కాదు, భూమి మీద డబ్బు కాదు. కానీ ఆయన ఆ యాత్ర ముగించటం, ఈ బాడీకి ఎన్ని తూట్లైనా పడవచ్చు, ఎన్ని గాయాలైనా తగలొచ్చు, భయంకరమైన స్మరణం మనకు రావచ్చు. కానీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తే చాలు. ఆయన చేసిన మంచి పనులతో, ఆయన చేసిన త్యాగంతో, ఆయన చేసిన ప్రతి అవసరమైన పనులు, ఎంతో పేదవాళ్లకు మంచి చెడు చూసిన వారై ఉన్నారు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్తే చాలు. చాలామంది అనుకుంటారు ఏమో